హాయ్ అండి. పాస్తా సాబ్దాన్ క్యారెట్ పాయసం అండి. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. కుక్కర్లో నానబెట్టుకున్న 2 గంటలు నానబెట్టుకున్న సాబ్దాన్ వేసుకొని పాస్తా కొంచెం కడిగేసుకొని వేసుకోండి. క్యారెట్ ఒక కప్పుడు, మూడింటికి కూడా ఏ కప్పుతో అయితే మనం క్యారెట్ పాస్తా సాబ్దాన్ వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటికి వాటర్ వేసుకొని ఓ చిటికెడు సాల్ట్ వేసి ఓ 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. మన కింద దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా, మనకి సాబ్దాన్ 2 గంటలు నానబెట్టిన వల్ల మనకి వాటర్ బుడకల్లాగా అనిపిస్తాయి. సేమ్ వాటర్లాగా ఉడికిపోయి బాగా ఉడికిపోతే ఇలా ఉంటుంది. లేదంటే వైట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టినట్లయితే ఆటంతలు అవే నానిపోయి మంచిగా అయిపోతుందండి మనం ఉడికించినట్టు. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మీరు ఎంత స్వీట్ తింటే అంత షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ వేసాను. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపు. ఒక గ్లాస్ వరకు మిల్క్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీకు మిల్క్ వద్దనుకున్నప్పుడు స్కిప్ చేసేవచ్చు. మనకి సాబ్దాన్ వేసిన వల్ల ఇంత పలుచగా ఉన్నాయి, జర చల్లగా అయినాక చిక్కబడిపోతుంది. పాస్తా కూడా మెత్తగా ఉడికిపోయింది. యాలకుల పొడి వేసుకున్నాను. చూసారు కదా, చాలా చక్కగా ఉడికిపోయింది. కింద దించేసుకొని కొద్దిగా పోపు గరిటలో మనం నెయ్యి వేసుకొని కాజు బాదం కిస్మిస్ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నేనైతే కాజు బాదం మాత్రమే వేసుకుంటున్నాను. మనకి పెద్దగా ఉడికించవలసిన పని ఉండదండి. ఎందుకంటే కుక్కర్లో 2 విజిల్ వచ్చే వరకు ఉడికిపోయింది కాబట్టి సాఫ్ట్గా మెత్తగా ఉంది కాబట్టి కాస్త షుగర్ కానీ బెల్లం కానీ కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, పోపు గరిటలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు బాదం వేపుకొని ఆ పాయసంలో వేసుకుంటే కమ్మటి సువాసన అండి. చాలా చాలా బాగుంది. ఏదైనా స్వీట్స్ వేస్తే పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అంత స్వీట్లు వాసనతో రుమ్మేస్తుంది రూమ్లన్నీ కూడా. మనకి చాలా టేస్ట్గా స్వీట్ ఇష్టపడే వాళ్ళు మా ఇంట్లో చాలా ఎక్కువగానే ఉన్నారు. చాలా ఇష్టం అండి మా ఇంట్లో స్వీట్ అయితే. బెల్లం అయినా షుగర్ అయినా అసలు స్వీట్ ఉండే రోజు ఇంకా ఏది తినబుద్ధి కాదు వాళ్ళకి. స్వీటే తింటారు, అంత ఇష్టం. చూసారు కదా, చాలా చక్కగా కాస్త చల్లగైన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి. అంత టేస్ట్గా ఉంది. పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు.